వెల్కమ్ టు తెలుగు క్లాసెస్ బై పూర్ణిమ. ఈరోజు వీడియోలో ఐసిఎస్సి సిలబస్ తెలుగు 6వ తరగతి తెలుగు వాచకంలోని వ్యాకరణాంశాలు తెలుసుకుందాం. ముందుగా సంధులు అంటే ఏంటో తెలుసుకుందాం. పిల్లలందరూ మైదానంలో ఆడుతున్నారు. ఈ వాక్యంలో పిల్లలందరూ అనే పదం పిల్లలు ప్లస్ అందరూ అనే 2 పదాల కలయిక వల్ల ఏర్పడిన పదాన్ని సంధి అంటారు. ఈ క్రింది పదాలను విడదీయండి. వాడెక్కడ, విడదీస్తే వాడు ప్లస్ ఎక్కడ. మనమందరం, మనము ప్లస్ అందరం. ఎవరిక్కడ, ఎవరు ప్లస్ ఇక్కడ. వారందరూ, వారు ప్లస్ అందరూ. మహనీయులెందరో, మహనీయులు ప్లస్ ఎందరో. ఈ క్రింది పదాలు కలిపి రాయండి. ముసలి వాళ్ళు ప్లస్ అందరూ. ఎల్ ప్లస్ ఊ ప్లస్ ఆ ప్లస్ ఈక్వల్ టు ల, ముసలి వాళ్ళందరూ. వీళ్ళు ప్లస్ అందరూ, వీళ్ళందరూ. ఇల్లుంది, ఇల్లు ప్లస్ ఉంది, ఇల్లుంది. ప్రజలు ప్లస్ అందరూ, ప్రజలందరూ. డొక్కలు ప్లస్ ఎండిపోయిన, డొక్కలెండిపోయిన. ముసలివారు ప్లస్ అంటే, ముసలివారంటే. పాఠాలు ప్లస్ ఎన్ని, పాఠాలెన్ని. అచ్చులు 2 రకాలు, హ్రస్వాచ్చులు, దీర్ఘాచ్చులు. హ్రస్వాచ్చులు అంటే ఆ, ఈ, ఉ, రు, ఏ, ఐ, ఓ. దీర్ఘాచ్చులు అంటే ఆ, ఈ, ఊ, రు, ఏ, ఓ. ఇప్పుడు పరుషములు సరళములు అంటే ఏంటో తెలుసుకుందాం. పరుషాక్షరాలంటే కఠినంగా పలికేవి. అవి క, చ, ట, త, ప. ఈ క్రింది వాక్యాల్లో పరుషాక్షరాలను గుర్తించండి. క్రింద గీత గీయండి. కన్నవారిని కొలుద్దాం, క, కో. ఇందులో పరుషాక్షరాలు క, కో. 2 చదువులు బాగా చదువుదాం, చ. చదువుల్లో చ, చదువుదాంలో చ. చిటపట చినుకులు పడ్డాయి, చి. చినుకులు చిటపట ఇవి ఇందులో పరుషాక్షరాలు చి. తపాలావాడు వచ్చాడు, తనతో జాబులు తెచ్చాడు. జాబు అంటే ఉత్తరాలు, తపాలావాడు అంటే పోస్ట్ మ్యాన్. ఇక్కడ త అనేది పరుషాక్షరం. పరిమళం అంటే మాకిష్టం, దీనిలో పరుషాక్షరం ప. ఇప్పుడు సరళాక్షరాల గురించి తెలుసుకుందాం. సరళాలు అంటే గజడ దబ, గజడ దబ అనేవి సరళాక్షరాలు. ఉదాహరణకి చలికి గజ గజ వణికారు వారు. ఇక్కడ గజ గజ అనేవి సరళాక్షరాలు. ఆ అమ్మాయి జడకుచ్చులు పెట్టుకుంది. ఇక్కడ జా డా అనేవి సరళాక్షరాలు. డబ్బు పొదుపు చేయడం మంచిది. డబ్బులో డా అనే అక్షరం, చేయడంలో డా అనే అక్షరం, ఈ 2 కూడా సరళాక్షరం. దసరా పండుగ వచ్చింది, సరదాలెన్నో తెచ్చింది. ఇక్కడ దా అనేది పండగలో పా, సరదాలెన్నోలో సరదా ద. పలక బలపం మా ఆస్తి, దీనిలో బా అనేది బలపంలో బా అనేది సరళాక్షరం. భాషా భాగములు అంటే నామవాచకము, సర్వనామము, క్రియ, విశేషణము, అవ్యయము. వీటిని భాషా భాగములు అంటారు. భాషా భాగాలతో క్రింది ఖాళీలను పూరించుదాం. నామవాచకానికి లేదా సర్వనామానికి ఉన్న గుణాన్ని తెలిపేది డాష్ విశేషణము. పేరుకు బదులుగా వాడేది సర్వనామము. పనిని తెలిపే మాట క్రియ. లింగ వచన విభక్తులు లేనిది అవ్యయము. పేరుని తెలిపే పదం నామవాచకం.
ఇప్పుడు ఎడాగమ సంధి అంటే ఏంటో తెలుసుకుందాం. రెండు పదాల మధ్య ఈ అనేది అదనంగా వచ్చి చేరుతుంది. అలా చేరడాన్ని ఎడాగమ సంధి అంటారు. ఉదాహరణ, మాయమ్మ. మా ప్లస్ ఈ ప్లస్ అమ్మ, మాయమ్మ. మీ ఇల్లు. మీ ప్లస్ ఈ ప్లస్ ఇల్లు, మీ ఇల్లు. ఇలా పదాల మధ్య ఈ అనేది అదనంగా వచ్చి చేరింది కాబట్టి ఎడాగమం అవుతుంది. ఉదాహరణలు తెలుసుకుందాం. మేనయత్త. మేనా ప్లస్ ఈ ప్లస్ అత్త, మేనత్త. మేనయత్త, మేనత్త, మేనయత్త. ఉన్నయూరు. ఉన్న ప్లస్ ఈ ప్లస్ ఊరు, ఉన్నయూరు, ఉన్న ఊరు. సరి అయిన. సరి ప్లస్ ఈ ప్లస్ అయినా, సరి అయినా, సరైన. నాది అన్న. నాది ప్లస్ ఈ ప్లస్ అన్న, నాది అన్న, నాదన్న. ఇప్పుడు వైకల్పికం అంటే ఏంటో తెలుసుకుందాం. ఇత్వంపై సంధి తప్పక జరగాలనే నియమం లేదు. ఇత్వం అంటే ఇకారం. ఒకసారి జరగకపోవచ్చు, ఒకసారి జరగచ్చు. వ్యాకరణంలో ఈ పరిస్థితిని వైకల్పికం అంటారు. ఉదాహరణకు క్రింది పదాలను విడదీయండి. ఏమంటివి. ఏమి ప్లస్ అంటివి. ప్లస్ ఈ ప్లస్ ఆ ఈజ్ ఈక్వల్ టు మా. సంధి జరిగితే ఏమి అంటివి. ఏమి ప్లస్ ఈ ప్లస్ అంటివి, ఈ ప్లస్ ఆ ఈజ్ ఈక్వల్ టు యా. సంధి జరగకపోతే పై పదాల వలె క్రింది పదాలను విడదీయండి. వచ్చిరిప్పుడు ఈజ్ ఈక్వల్ టు వచ్చిరి ప్లస్ ఇప్పుడు, వచ్చిరి ప్లస్ ఈ ప్లస్ ఇప్పుడు. పై పదాలను విడదీసినప్పుడు మొదటి పదం చివరన ఈ ఉంది అంటే ఇత్వం. రెండవ పదం మొదట ఆ ఈ వంటి అచ్చులు వచ్చాయి. ఇత్వంపై సంధి తప్పక జరగాలనే నియమం లేదు. దీనినే వైకల్పికం అంటారు. ఇప్పుడు మరికొన్ని పదాలను విడదీసి తెలుసుకుందాం. ఉదాహరణ, నాదన్న. నాది ప్లస్ అన్న. నాది అన్న. నాది ప్లస్ ఈ ప్లస్ అన్న. అదొకటి. అది ప్లస్ ఒకటి. అది ఒకటి. అది ప్లస్ ఈ ప్లస్ ఒకటి. లేకున్నా లేకయున్నా. లేకున్నా అంటే లేక ప్లస్ ఉన్నా లేకున్నా. లేక ప్లస్ ఈ ప్లస్ ఉన్నా, లేకయున్నా. ఈ క్రింది పదాలను కలిపి రాయండి. ఉదాహరణ, మరి ప్లస్ ఏమి. మరేమి, మరి ఏమి. ఇది ప్లస్ అంత. ఇదెంత, ఇది ఎంత. రానిది ప్లస్ అని. రానిదని, రానిది అని. అది ప్లస్ ఎట్లు. అదెట్లు, అది ఎట్లు. క్రింద ఇచ్చిన పదాలను విడదీసి సంధి పేరు రాయండి. కాలమూరక. కాలము ప్లస్ ఊరక, కాలమూరక ఉత్వసంధి. దీపమున్న. దీపము ప్లస్ ఉన్న ఉత్వసంధి. నేరములెన్నడు. నేరములు ప్లస్ ఎన్నడు, నేరములెన్నడు ఉత్వసంధి. మరికొన్ని ఉదాహరణలు తెలుసుకుందాం. జనములు ప్లస్ అందరూ, జనములందరూ ఉత్వసంధి. మేలు ప్లస్ అది, మేలది ఉత్వసంధి. మేఘుడు ప్లస్ ఒక, మేఘుడొక ఉత్వసంధి. రేపటి వీడియోలో మరికొన్ని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.